ఓం శ్రీమాత్రే నమః. చూడండి, మహాభారతంలో కృష్ణుడు ద్రోణాచార్యుడిని చంపడానికి ఒక విధమైన పథకాన్ని రూపొందిస్తాడన్నట్టు. ఎందుకంటే ద్రోణాచార్యుడు మహారథి, అతన్ని చంపడానికి ఎవరి వల్ల కాదన్నట్టు. ఎందుకంటే అతను జీవన పర్యంతము ఎన్నో శక్తులను మరియు సామర్థ్యాలను అతను కలిగి ఉంటాడన్నట్టు. అంటే పంచపాండవులకు విద్య నేర్పిన గురువు కూడా ద్రోణాచార్యుడే. అర్జునుడు కూడా ఇతని ముందు గెలుస్తాడో కూడా తెలియదు. ఈ విషయం తెలిసిన కృష్ణుడు ఇతని చంపడానికి ఒక పన్నాగాన్ని రూపొందిస్తాడన్నట్టు. ఎలా అంటే, ఇతనికి తన పుత్రుని పైన అపారమైన ప్రీతి కలిగి ఉంటాడన్నట్టు. అంటే అతని పుత్రుడు అశ్వత్థామ పైన చాలా ప్రేమను కలిగి ఉంటాడన్నట్టు. అశ్వత్థామ కూడా ఇతనికి ఎప్పుడు కూడా సెంటిమెంటల్గా టార్చర్ చేస్తూ ఉంటాడన్నట్టు. ఆ విధంగా వీళ్ళిద్దరికీ ఉన్న అటాచ్మెంట్ని మన కృష్ణుడు ఒక పథకంగా రూపొందించుకొని ఇతన్ని చంపడానికి రూపొందిస్తాడన్నట్టు ఆ పథకాన్ని. అయితే యుద్ధం మొదలవుతుంది. భీష్ముడు చనిపోతాడు కాబట్టి యుద్ధంలో తర్వాత సేనాధిపతిగా మన ద్రోణాచార్యుడిని నియమిస్తారు. అయితే సేనాధిపతిగా ఉన్న ద్రోణాచార్యుడు తన పుత్రుని ఎప్పుడు కూడా యుద్ధంలో రక్షిస్తూ ఉంటాడన్నట్టు అశ్వత్థామని. అతను మొదటి నుంచి తన జీవిత పర్యంతము కూడా తన పుత్రుని రక్షించడానికే, అతను కాపాడడానికి, అతనికి రాజ్యాన్ని ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇతను ఒక గురువు. అయితే ఇతను ఎప్పుడు కూడా రాజ్యాన్ని పరిపాలించాడన్నట్టు. అయితే తన పుత్రునికి మాత్రం రాజుగా చేస్తాడు. ఆ విధంగా పుత్రునిపై అపారమైన మమకారాన్ని కలిగి ఉంటాడన్నట్టు. అయితే ఇతను యుద్ధంలో తన స్నేహితుడైన ద్రుపదుని హతమారుస్తాడన్నట్టు. ద్రుపదుడు ఎవరో కాదండి, మన ద్రౌపది వాళ్ళ తండ్రి. ద్రౌపదిని ద్రుపద మహారాజు యజ్ఞం ద్వారా జన్మనిస్తాడన్నట్టు. ఈ విధంగా ద్రౌపది మరియు దృష్టజ్ఞుని ఇద్దరిని కూడా యజ్ఞం ద్వారా మన ద్రుపద మహారాజు పొందుతాడు. అయితే ద్రౌపది పంచపాండవులకు భార్య అవుతుంది. దృష్టినన్నుడు చివరకు మన ద్రోణుణ్ణి చంపడానికి జన్మిస్తాడన్నట్టు. అతను అంటే మన ద్రుపద మహారాజు ద్రోణాచార్యుడిపై పగ తీర్చుకోవడానికే నాకు ఒక పుత్రుడు కావాలి అని యజ్ఞం ద్వారా ఒక పుత్రుణ్ణి పొందుతాడన్నట్టు. అది ఎందుకంటే ద్రోణాచార్యుడిని చంపడానికే. కానీ పుత్రునికి మించిన కీర్తిని ద్రౌపది తన తండ్రికి అందిస్తుందండి. ఎందుకంటే దృష్టినన్నుడు కేవలం ద్రోణాచార్యుని చంపడానికే పుడతాడు. కానీ ద్రౌపది మాత్రం పంచపాండవులని పెళ్లి చేసుకొని మహాభారతంలో ఒక గొప్ప న్యాయ నిర్మాణాన్ని సృష్టిస్తుంది. ప్రజలందరికీ కూడా ధర్మాన్ని రూపొందించే వ్యవస్థలో తను పాలు పంచుకుంటుంది. తద్వారా తండ్రికి గొప్ప కీర్తిని కూడా ఇస్తుందన్నట్టు. అయితే ద్రోణాచార్యుడిని చంపడానికి మన కృష్ణుడు ఏం పథకం వేస్తాడంటే, అశ్వత్థామ ద్రోణాచార్యుడు పుత్రుడు కాబట్టి అతన్ని చంపినట్టు వీళ్ళు ఒక నాటకం అంటే ఒక డ్రామా ఆడితే దాన్ని తట్టుకోలేక ద్రోణాచార్యుడు చనిపోతాడు అని అంటాడన్నట్టు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే యుద్ధంలో ఒక ఏనుగుని తీసుకొని వచ్చి మన భీముడు ఆ ఏనుగునిపై ఇంకా అటాక్ చేస్తాడు. అంటే ఏనుగుని చంపడానికి ప్రయత్నిస్తాడు. తద్వారా ఏనుగు చనిపోతుందన్నట్టు. అయితే చాలామంది వచ్చి అశ్వత్థామ చావు బతుకుల్లో ఉన్నారు అంటే ఎవరో కాదు, ఉపపంచ పాండవులు వచ్చి అర్జునుడు ద్రోణాచార్యుడు యుద్ధం చేస్తుంటే ఉపపంచ పాండవులు వచ్చి మీ పుత్రుడు చావు బతుకుల్లో ఉన్నాడు అని చెప్తాడన్నట్టు. ఆయన కానీ ద్రోణాచార్యుడు నమ్మడు. అయితే మరి కొద్ది సమయం అయిపోయిన తర్వాత ఇంకొక ఉపపంచ పాండవులలో ఒక బాలుడు వచ్చి మీ పుత్రుడు నేలపై పడిపోయి ఉన్నాడు, ఇంకా అతనికి మరణం అనేది కొద్దిసేపట్లో సంభవిస్తుందని చెప్తాడన్నట్టు. అయితే తర్వాత ఇంకా ఎవరు అంటే మన ధర్మరాజు అంటే యుధిష్ఠిరుడు చెప్తాడన్నట్టు. అవును గురుదేవ, మీ పుత్రుడు చనిపోవడం నేను కళ్ళారా చూశాను అని అంటాడన్నట్టు. అశ్వత్థామ అంటే ఒక ఏనుగు. ఈయన పుత్రుడు వీడియోలో కనిపించే ఈ అశ్వత్థామ, కానీ వాళ్ళు ఒక ఏనుగుని చంపుతారు. అయితే మన ధర్మరాజు నిజమే చెప్తాడన్నట్టు. అతని కళ్ళారా ఒక ఏనుగుని చంపడం అతను చూస్తాడు కాబట్టి, అవును గురుదేవ, నేను అశ్వత్థామను చంపడం చూశాను, కళ్ళారా చూశాను, నా కళ్ళ ముందే అతను చనిపోయాడు అని అంటే నా కళ్ళ ముందే అశ్వత్థామ చనిపోయారు అని చెప్తాడన్నట్టు. ఈ విధంగా ద్రోణాచార్యుడు చాలా గుండె కోతకు గురి అవుతాడన్నట్టు. ఇంకా నేను వజ్రాయుధాన్ని ఉపయోగించి ఈ సృష్టినంతటిని నాశనం చేస్తానని అంటాడన్నట్టు. ఇంకా కృష్ణుడు అతనికి ధర్మబోధనని ఇస్తాడన్నట్టు. ఎలా అంటే, గురుదేవ,
నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు? నీ పుత్రుడు చనిపోయాడన్న వార్త తెలియగానే నువ్వు ఇంత దుఃఖిస్తున్నావు. ఒకవేళ నీ పుత్రుడు చనిపోలేదని తెలిస్తే నువ్వు ఏమంటావు అని అంటాడు. నిజంగా నా పుత్రుడు చనిపోలేదా అంటే, నువ్వు నీ పుత్రుడు చనిపోయాడు అంటే ఈ సృష్టినంతటి నాశనం చేస్తున్నావు. చనిపోలేదు అంటే నీ లోపల దుఃఖాన్ని దిగమింగుకుంటున్నావు. అంటే నీ పుత్రుడు కోసమే నీవు జీవిస్తున్నావా? నీకంటూ ఒక జీవితం కానీ, నీకంటూ ఒక ధర్మము, అధర్మము మరియు నీకంటూ సామర్థ్యము, నీ జీవితానికి ఒక అర్థం అనేవి లేనే లేవా అని కృష్ణుడు అడుగుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఈ విధంగా సమాధానం చెప్తాడు. నా జీవితమే నా పుత్రుడు. ప్రతి ఒక్క పుత్రుడు తన తండ్రి పేరును నిలబెడతాడని, తన పుత్రునికి పున్నామ నరకం నుంచి తండ్రికి పున్నామ నరకం నుంచి పుత్రుడే రక్షిస్తాడని అంటాడు. పున్నామ నరకం అంటే ఏమిటి అంటే, నరకము అంటే ఇక్కడ నువ్వు జీవితాంతము చేసిన చెడ్డ పనులకి ఒకవేళ అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ నరకాన్ని నుంచి నీ పుత్రుడు తప్పింపచేస్తాడు అని నువ్వు అంటున్నావు. కానీ నువ్వు జీవితాంతము చెడ్డ పనులే చేసి, అధర్మమైన పనులే చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత నీ పుత్రుడు మంచివాడైతే తప్పించవచ్చు. కానీ వాడు కూడా చెడ్డ పనులే చేస్తూ ఆ నరకాన్ని తప్పించగలిగే శక్తి వాడికి ఎలా వస్తుంది చెప్పు? పుత్రుడు అంటే ఏమిటి అంటే, నువ్వు జీవిత పర్యంతము కూడా ధర్మ కార్యక్రమాలను చేసి నువ్వు మరణించిన తర్వాత కూడా నీ పుత్రుని ద్వారా ధర్మ కార్యక్రమాలు నడిపించగలిగితే నీకు అక్కడ పరమాత్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నీకు స్వర్గము లభిస్తుంది. మంచి నీకు పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి. నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. పుత్రుడు లేకపోయినా సరే నువ్వు వీటిని నీవు ఆర్జించుకోవచ్చు. కానీ నీ పుత్రుడికి నువ్వేమిచ్చావు? నిజంగా విద్యనిచ్చావా? ఏమిచ్చావు అని అడుగుతాడు. అవును కృష్ణ, నేను నా పుత్రుడికి రాజ్యాన్ని ఇచ్చాను, సంపదలను ఇచ్చాను అని అంటాడు. మరి విద్యనిచ్చావా? సంస్కారాన్ని ఇచ్చావా? ధర్మాల గురించి ఆలోచించగలిగే శక్తిని ఇచ్చావా? ఏ రక్షణ లేకుండా జీవించగలిగే శక్తిని అతనికి ఇచ్చావా? నువ్వు ఏమి ఇచ్చావు నీ పుత్రునికి? నీకు పుత్రుడు లభించినందుకు నువ్వు ఆ పుత్రుని ద్వారా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయొచ్చు. ఒక స్త్రీకి జీవితాన్ని ఇవ్వచ్చు. ఆ స్త్రీకి జీవితాన్ని ఇచ్చిన తర్వాత తద్వారా స్త్రీని రక్షించవచ్చు మరియు ధర్మ కార్యక్రమాలు కూడా చేయవచ్చు. ఈ మహాభారతంలో నీ పుత్రుడు గొప్ప కార్యక్రమాలు చేయకపోయినా అతనికి ధర్మ అధర్మాల గురించి ఆలోచించగలిగే శక్తిని నువ్వు ఇవ్వగలగచ్చు. కానీ నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు? అందరూ కూడా అర్జునుడు, కర్ణుడు వలె సామర్థ్యులు కాలేరు నాకు తెలుసు. కానీ నువ్వు నీ పుత్రుడికి మంచి చెడు గురించి ఆలోచించుకునే శక్తి ఉండొచ్చు కదా. నువ్వు కేవలము జీవితాంతము నీ పుత్రుడికి సంపదలు ఇవ్వాలి, రాజ్యాలు ఇవ్వాలని ఆలోచించావు తప్ప సంస్కారాన్ని, విద్యని, మంచి చెడుల గురించి ఆలోచించే శక్తిని, ఏ రక్షణ లేకుండా జీవించగలిగే శక్తిని, సామర్థ్యాన్ని అతనికి ఇవ్వలేకపోయావు. ఒక గురువు అయి ఉండి కూడా నువ్వు నీ పుత్రుడిని సరైన మార్గంలో పెట్టలేకపోయావు. నువ్వు ఒక గురువుగా కూడా ఓడిపోయావు, ఒక తండ్రిగా కూడా ఓడిపోయావు అని అంటాడన్నట్టు. అప్పుడు ద్రోణాచార్యుడు నేను పంచపాండవులకు శిక్షణ నేనే ఇచ్చాను అని అంటాడన్నట్టు. నువ్వు పంచపాండవులకు శిక్షణ ఇచ్చావు, కానీ ఈరోజు నువ్వు వారి వైపు లేకుండా అధర్మం వైపు ఉన్నావు. చూడు నువ్వు ఎంత అధర్మంగా ఉన్నావో. నువ్వు పుత్రుడి మీద వ్యామోహంతో, పుత్రుడు చనిపోతాడన్న వ్యామోహంతో వాడు అధర్మం చేస్తున్నాడు. వాడి వైపుగా నువ్వు కూడా అధర్మం చేస్తూ నీ జీవితానికి ఒక గమ్యం లేకుండా, నీ జీవితానికి ఒక అర్థం లేకుండా చేసుకున్నావు. ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పు. ఇప్పటికైనా సరే నువ్వు ఆయుధాలను వదిలేసి మరణాన్ని స్వీకరించి స్వర్గానికి వెళ్ళు, అమరుడువై స్వర్గాన్ని చేరుకో అని అంటాడన్నట్టు. పుత్రుడు లభించేది కేవలము నరకం నుంచి తప్పించుకోవడానికి కాదు, మంచి చెడ్డలను ఆర్జిస్తేనే ఆ నరకం అనేది నీకు రాకుండా ఉంటుంది. నువ్వు చెడ్డ పనులు చేసి నంత మాత్రాన నీ పుత్రుడు నువ్వు నరకం నుంచి తప్పించలేడు. పైగా నీ పుత్రుడు కూడా నరకానికి వెళ్తాడు. నువ్వు నీ జీవితానికి అర్థం వెతుక్కోవాలి. కానీ చాలామంది పుత్రులు లేకుండా కూడా ఉంటారు. వారికి స్వర్గం లభించదని ఎక్కడా కూడా రాసి ఉండదు అని చెప్తాడన్నట్టు.